రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా నీటిని వాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వానిది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణానదికి వరద ప్రారంభమవగానే ఎత్తిపోతల పథకాల నుంచి నీటిని కేసీఆర్ ఎత్తిపోసేవారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తున్నాడని వివరించారు. కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల నుంచి నీటిని ఎత్తివేయకుండా రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నీళ్లు ఎత్తిపోయాలని కోరితే రేవంత్ సర్కారు నీళ్లు నవ్వులుతుందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కృష్ణా నీటిని వాడుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వానిది ఉద్దేశపూర్వక నిర్లక్ష్యమని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కృష్ణానదికి వరద ప్రారంభమవగానే ఎత్తిపోతల పథకాల నుంచి నీటిని కేసీఆర్ ఎత్తిపోసేవారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు నుంచి చంద్రబాబు నీళ్లు తీసుకెళ్తున్నాడని వివరించారు. కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల నుంచి నీటిని ఎత్తివేయకుండా రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. నీళ్లు ఎత్తివేయాలని కోరితే రేవంత్ సర్కారు నీళ్లు నములుతుందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు.